వ్యాసం వ్యాసకరం వందే మునిం నారాయణం స్వయం. యతః ప్రాప్తకృపా లోకా లోకా ముక్తాః కలేర్గ్రహాత్. యస్య తుండాచ్యుతశ్చ్యుతో రాజతేయం రసాత్మకః. తమచ్యుతకథా కుంజే సుకూజంతం శుకం భజే. శ్రీధరం శ్రీధరం వందే శ్రీధరైకపరాయణం. శ్రీధరం శ్రీధరం వందే శ్రీధరైకపరాయణం. యస్యైవ శ్రీప్రసాదేన శ్రీధరేయం కృతిః కృతా. రాధా భక్తిర్హరిర్జ్ఞానం తాభ్యాం యా చ సమన్వితా. తాం శ్రీభాగవతీం గాథాం వందే యుగళరూపిణీ. నీ పద్యావళులాలకించు చెవులు నిన్నాడు వాక్యంబులు. నీ పద్యావళులాలకించు చెవులు నిన్నాడు వాక్యంబులు. నీ పేరంబనిసేయు హస్తయుగముల్ నీ మూర్తిపై జూపులు. నీ పాదంబుల పొంత మ్రొక్కు శిరముల్ నీ సేవపై జిత్తముల్. నీపై బుద్ధులు మాకు నిమ్ముగరుణం. నీపై బుద్ధులు మాకు నిమ్ముగరుణం. నీరేజ పత్రేక్షణ నీరేజ పత్రేక్షణ. భాగవత మహాపురాణంలో పంచమ స్కంధంలో మనం 15వ అధ్యాయంలో ఉన్నాం. భరతుని వంశవర్ణనము. శ్రీ శుక ఉవాచ. భరతస్యాత్మజः సుమతిర్నామాభిహితో యముహవావ కేచిత్ పాషండిన ఋషభపదవీమనువర్తమానం చానార్యాః. అవేద సమామ్నాతాం దేవతాం స్వమనీషయా పాపీయస్యా కలౌ కల్పయిష్యంతి. తస్మాద్ వృద్ధసేనాయాం దేవతాజిన్నామ పుత్రో భవతు. అథా సూర్యాం తత్తనయో దేవద్యుమ్నస్తతో ధేనుమత్యాం సుతః పరమేష్ఠి తస్య సువత్సలాయాం ప్రతీహ ఉపజాతః. శిశుకుడు అన్నాడు, పరీక్ష మహారాజా, భరతుని యొక్క కుమారుడు సుమతి అని ఇంతకు ముందే చెప్పాను. అతడు ఋషభదేవుని మార్గమును అనుసరించాడు. కలియుగమున పాషండులైన పెక్కుమంది అనార్యులు తమ దుష్ట స్వభావం చేత వేద విరుద్ధమగు సిద్ధాంతములను కల్పించి ఆ సుమతిని దైవంగా భావిస్తారు. సుమతి వలన అతని భార్యకు వృద్ధసేన యందు దేవతాజిత్తు అను పుత్రుడు ఉదయించాడు. దేవతాజిత్తు వలన అసూరియను ఆమెయందు దేవద్యుమ్నుడు జన్మించాడు. దేవద్యుమ్నునకు ధేనుమతి అను నామయందు పరమేష్ఠి అను కుమారుడు ఉద్భవించాడు. ఆయన వలన సువర్చలాగర్భమున ప్రతీహుడు అను స్థుతుడు కలిగాడు. య ఆత్మవిద్యామాఖ్యాయ స్వయం సంశుద్ధో మహాపురుష మనుసస్మార. ప్రతీహార్ సువర్చలాయాం ప్రతిహత్రాదయస్త్రయః. ఆసన్నిజ్యా కోవిదాః సూనవ ప్రతిహర్తుస్తుత్యా మజభూమానావజనిషాతాం. భూమ్న ఋషికుల్యాయాముద్గీతస్తతః ప్రస్తావో దేవకుల్యాయాం ప్రస్తావాన్నియుత్సాయాం. హృదయజ ఆసీద్ విభోరత్యాం చ పురుషేణస్తస్మాన్నక్తాకూత్యాం జజ్ఞే నక్తాదృతిపుత్రో గయో రాజర్షిప్రవరౌదారశ్రవా జాయత సాక్షాత్ భగవతో విష్ణోర్జగద్రిరక్షిపయా గృహీత సత్వస్య కళాత్మవత్వాదిలక్షణేన మహాపురుషతాం ప్రాప్తః. ప్రతీహుడు ఇతరులకు ఆత్మవిద్యను ఉపదేశించుటయేగాక స్వయంగా నిర్మల చిత్తుడై శ్రీమన్నారాయణుని తన హృదయమున సాక్షాత్కరింపజేసుకున్నాడు. ప్రతీహుని వలన ఆయన ధర్మపత్ని అయిన సువర్చల యందు ప్రతిహర్త, ప్రస్తోత, ఉద్గాత అను ముగ్గురు తనయులు జన్మించిరి. వారు యజ్ఞాది కార్యములందు నిష్ణాతులు. వీరిలో ప్రతిహర్త యొక్క భార్య పేరు స్తుతి, ఆమె యందు అజుడు.
భూముడు అని ఇరువురు కుమారులు జన్మించారు. భూమ వలన ఋషికుల్యయందు ఉద్గీతుడు, అతని వలన దేవకుల్య యందు ప్రస్తావుడు కలిగారు. ప్రస్తావుని వలన నియుత్స యందు విభుడు అను సుతుడు ఉద్భవించాడు. విభుని వలన రతి యనునామి యందు పృథుషేణుడు, అతని వలన ఆకూతి యందు నక్తుడు జన్మించారు. నక్తుని వలన ధృతి యందు గయుడు పుట్టాడు. అతడు రాజర్షులలో శ్రేష్ఠుడు, గొప్ప కీర్తి కలవాడు. ఆ గయుడు జగత్తును రక్షించుటకై సత్వగుణ ప్రధానుడై శ్రీహరి యొక్క అంశయే అని ఖ్యాతి వహించను. సంయమాది పెక్కు సద్గుణములు కలిగి ఉండటం వలన అతడు మహాపురుషులలో ఒకడుగా పరిగణింపబడ్డాడు. సవై స్వధర్మేణ ప్రజాపాలన పోషణ ప్రీణనోపలాలనానుశాసన లక్షణేనే జాతినాట భగవతి మహాపురుషే పరావరే బ్రహ్మణి సర్వాత్మనార్పిత పరమార్థ లక్షణేన బ్రహ్మ విచ్చరణానుసేవయా ఆపాదిత భగవద్భక్తి యోగేన క్షాభీష్ణశః పరిభావితాదిశుద్ధమతిరుపరతానాత్మ్యాత్మని స్వయముపలభ్యమాన బ్రహ్మాత్మానుభవోపి నిరభిమాన ఏవా వజిమయూపతు. ఆ గయమహారాజు ప్రజలను పాలించుట, పోషించుట, రంజింపజేయుట, లాలించుట, అనుశాసనములు చేయుట మున్నగు కార్యములు యందు నిరతుడై ఉన్నాడు. అంతేకాదు పెక్కు యజ్ఞములను అనుష్ఠించుచు నిష్కామభావంతో కేవలము భగవత్ప్రీతి కొరకే తన ధర్మములను ఆచరించుతున్నాడు. ఫలితంగా అతని కృత్యములన్నీయును సర్వశ్రేష్ఠుడు పరమపురుషుడు అయిన శ్రీహరి భగవానునకు అర్పితములగుచు జీవిత పరమార్థములకు సాధనములయ్యాయి. ఇట్టి సదాచారముల ద్వారాను బ్రహ్మవేత్తలైన మహాత్ముల సేవల ద్వారాను అతనిలో భక్తియోగం దృఢపడింది. నిరంతరము భగవచ్చింతనలో నిమగ్నుడయ్యుండుట వలన అతని అంతఃకరణము పరిశుద్ధమయ్యింది. దేహాది అనాత్మ వస్తువుల యందు అహంభావమును వీడుట వలన ఆత్మయందు బ్రహ్మానందానుభవమును పొందాడు. అయినను ఎట్టి అభిమానము లేక పృథ్వీని పరిపాలించాడు. పాండువంశీయుడవగు రాజా ప్రాచీన ఇతిహాసములను ఎరిగిన మహాత్ములు రాజర్షి అయిన గయుని విషయమున ఈ యశోగాథను ఇలా కీర్తించారు. తస్యేమాం గాథాం పాండవేయ పురావిధ ఉపగాయంతి గయం నృపః ప్రతియాతి కర్మభిః యద్వాభిమానీ బహువిద్ధర్మగోప్తా సమాగత శ్రీ సరసస్పరిస్సతాం సత్యేవ కోన్యో భగవత్కలామృతే యమభ్యషించన్ పరయాముదా సతీః సత్యాశిశో దక్షకన్యాః సరిద్భిః యశ్చ ప్రజారాం దుదుహే ధరాశిషో నిరాశిషో గుణవత్సస్నుతోధాః ఛందాంస్య కామస్య చ యశ్చ కామాం దుదూహు రాజఘృరథో బలిం నృపాః ప్రత్యంచితాయుధి ధర్మేణ విప్రాహ యదాశిషాం షష్ఠమంశం పరేత్యాః. ధర్మకార్యములను ఆచరించుటలో గయమహారాజుతో సమానుడు రాజు లేనేలేడు. అతడు సాక్షాత్తు భగవంతుని అంశయే. విద్యుక్తముగా యజ్ఞములను అనుష్ఠించువాడు, మహామనస్వి, పెక్కు శాస్త్రములను బాగుగా ఎరిగినవాడు, ధర్మరక్షకులు, సద్గుణ సంపదలకు నిధి, సాధు పురుషులకు తలమానికము, సత్పురుషులను సేవించుచుండువాడు, ఇట్టి శుభలక్షణములు గలవాడు మరియు లేడంటే అతిశయోక్తి కాదు. దక్షకన్యలైన శ్రద్ధ, మైత్రి, దయ మొదలగు వారు సత్య సంకల్పములు గలవారు, పరమ సాధ్వీమణులు. వారు గయునుపై ప్రసన్నచిత్తలై గంగాది నదీ జలములతో ఆయనను అభిషేకించారు. దూడపై గల వాత్సల్యముచే గోమాత పాలను చేపినట్లు భూదేవి గయుని గుణములకు సంతసించుచు అతడు కోరకున్నను అతని రాజ్యంలోకి ప్రజలకు సకల మనోరథములను ఈడేర్చెను. గయునకు ఎట్టి కోరికలను లేకుండెను. అయినను వేదోక్త కర్మలను అనుష్ఠించుట వలన అతనికి సకల సుఖములను చేకూరెను. యుద్ధరంగమున అతని బాణములకు తలవంచిన రాజులు అతనికి వివిధములకు కానుకలను సమర్పించారు. ఆయన నుండి పెక్కు దక్షిణలను అందుకొనిన బ్రాహ్మణోత్తములు మిగులు సంతుష్టులై పరలోకమున తమకు లభించు ధర్మఫలములలో 6వ భాగమును ఆయనకు ధారపోశారు. యస్యాధ్వరే భగవానధ్వరాత్మా మఘోనిమాజ్యచ్చురు సోమపీఠే శ్రద్ధా విశుద్ధాచల భక్తియోగ సమర్పితే ఫలమాజహార యత్ప్రీణనాద్బర్హిషి దేవతీర్యక్ మనుష్య వీరుతృణమా విరించాత్ ప్రియేత సత్యః సహత్ విశ్వజీవః ప్రీతస్వయం ప్రీతిమగాద్గయస్య గయాద్గయంత్యాం చిత్తరథస్సుగతిరవరోధన ఇది త్రయః పుత్రా బభూవుచ్చిత్తరథాదూనాయాం సమ్రాడజనిష్ట. గయుడు ఆచరించిన యజ్ఞములలో సోమరసమును అధికముగా త్రాగి ఇంద్రుడు మత్తిల్లాడు. గయుడు మిక్కిలి శ్రద్ధాధరములతోనూ నిర్మలమైన నిశ్చలమైన భక్తిభావంతో సమర్పించిన యజ్ఞఫలమును యజ్ఞస్వరూపుడైన శ్రీహరి స్వయంగా స్వీకరించాడు. సర్వాంతర్యామి అయిన శ్రీహరి రాజర్షియగు గయుని యజ్ఞములకు మిగుల సంతుష్టుడయ్యాడు. ఆ ప్రభువు తృప్తి చెందుట వలన బ్రహ్మదేవుడు మొదలుకొని దేవతలు, మనుష్యులు, పశుపక్షాదులు, వృక్షములు, తృణములు మున్నగు
ప్రాణులన్నీయును వెంటనే సంతృప్తి చెందెను. విశ్వాత్ముడు శ్రీహరి నిత్యతృప్తుడై ఉండి కూడా రాజక్షియకు గయుని యజ్ఞమునందు అధికముగా తృప్తిని పొందాడు కనుక అతనితో సరి సమానులు వేరెవ్వరుండగలరు. గయుని వలన ఆయన భార్యకు గయంతి యందు చిత్రరథుడు, సుగతి, అవరోధనుడు అను ముగ్గురు పుత్రులు కలిగారు. చిత్రరథునకు ఆయన ధర్మపత్ని ఊర్ణయందు సమ్రాట్ అనువాడు జన్మించాడు. తత ఉత్కలాయాం మరీచైర్ బిందుమత్యాం బిందుమానుదపద్యత తస్మాత్ సరఘాయాం మధుర్నామాభవత్ మధోః సుమనసి వీరవ్రతస్తతో భోజాయాం మంథు ప్రమంథు జజ్ఞాతే మంథోః సత్యాయాం భౌవనస్తతో దూషణాయాం త్వష్టాజనిష్టత్వష్టుర్విరోచనాయాం విరజో విరజస్య శతజిత్ ప్రవరం పుత్రశతం కన్యా చ విక్షూచ్యాం కిల జాతం. సమ్రాట్టు వలన అతని భార్యకు ఉత్కలయందు మరీచి అను పుత్రుడు ఉదయించాడు. మరీచికి బిందుమతి యందు బిందుమానుడు కలిగాడు. అతనికి సరఘయందు మధువు అనువాడును, మధువునకు సుమనయందు వీరవ్రతుడును జన్మించారు. వీరవ్రతుని వలన భోజయందు మంథుడు, ప్రమంథుడు అను ఇరు పుత్రులు కలిగారు. మంథునకు సత్యయందు భౌవనుడును, అతనికి దూషణయందు త్వష్ట అనువాడు జన్మించారు. త్వష్ట వలన విరోచనయందు విరజుడు కలిగాడు. విరజుని వలన అతని భార్య అయిన విశూచియందు శతచిత్తు మొదలగు 9 కుమారులను, ఒక కుమార్తెయు ఉదయించారు. రయ్యవ్రతం వంశమిమం విరజశ్చరమోద్భవః అకరోదత్యలం కీర్త్యా విష్ణుసురగణం యథా. విరజుని విషయంలో ఈ శ్లోకము ప్రసిద్ధి వహించిందంటే శ్రీ మహావిష్ణువు దేవతల యొక్క వైభవమును ఇనుమడింపజేసినట్లు ప్రియవ్రతుని వంశమున చివరివాడైన విరజుడు ఆ వంశము యొక్క కీర్తి ప్రతిష్టలు దిగంతముల వరకు వ్యాపింపజేసెను. ఇది శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం పంచమస్కంధే పంచదశోధ్యాయః. మంగళం భగవాన్ విష్ణు మంగళం గరుడధ్వజ మంగళం పుండరీకాక్షో మంగళాయ తనూహరి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.